నమస్తే. నా పేరు డాక్టర్ ఎస్. శ్రీనివాస్. నేను మహారాజా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయనగరంలో జనరల్ మెడిసిన్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ డయాబెటిస్ మధుమేహం లేదా షుగర్ వ్యాధి అంటాం. దాని గురించి అవగాహన కల్పించడానికి కొన్ని విషయాలు మీకు చెప్దామని నేను ఇక్కడికొచ్చాను. ఈ డయాబెటిస్ అన్నది కొన్ని వేల సంవత్సరాల నుంచి అందరికీ తెలుసు. కానీ గత 10, 20, 30 సంవత్సరాల నుంచి మన భారతదేశంలో విపరీతంగా ఇది పెరిగిపోతుంది. చిన్న పిల్లలకి కాకుండా పెద్దవాళ్ళకి మధ్య ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా ఈ విషయంలో చాలా మంది రోజుకి 50-60 మంది ఆంధ్రప్రదేశ్‌లోనే లేదా విజయనగరంలోనే మనకు కొత్త పేషెంట్లు కనబడుతున్నారు. అయితే ఎలా దీన్ని ఐడెంటిఫై చేయాలి అన్నది చాలా మందికి తెలియదు. నాకు షుగర్ లేదని చాలా మంది అనుకుంటారు. కానీ ఒక వయసు వచ్చినాక 40 ఏళ్ళు దాటినాక ప్రతి 6 మాసాలకు ఒకసారి ఈ షుగర్ వ్యాధి గురించి మనం దగ్గరలో ఉన్న ల్యాబొరేటరీకి వెళ్ళి పరీక్షలు చేయించుకున్నా, లేదు ఏ మెడికల్ కాలేజ్‌కి లేదా మహారాజా ఇన్‌స్టిట్యూట్‌కి వచ్చిన వాళ్ళకి కూడా మేము ఉచితంగా ఈ పరీక్షలు జరుపుతాం. మీకు తినకముందు, తిన్న తర్వాత పరగడుపున తిన్న తర్వాత గంటన్నరకి మనం పరీక్షలు చేయించి షుగర్ వ్యాధి ఉందా లేదా అన్నది ఒక్కసారి మనం కన్ఫర్మ్ చేసినాక వైద్యం మొదలు పెడతాం. అయితే ఈ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి నాకు వైద్యం తీసుకోకపోతే నాకేమవ్వదు అని అనుకోకూడదు. బికాజ్ ఇది మెయిన్‌గా మన మెదడు మీద, మన గుండె మీద, మన మూత్రపిండాల మీద చాలా ప్రభావాలు చూపిస్తుంది. దీనివల్ల మనకి హార్ట్ అటాక్ గుండె జబ్బు రావచ్చు, మనకి కిడ్నీ వ్యాధి రావచ్చు, లేదు నరాలు దెబ్బతిని పక్షవాతం కూడా రావచ్చు. దీనిని ఒకవేళ ఇన్ కేస్ మనం బాధ్యతారహితంగా మందులు వాడకుండా ఉంటే ఒక్కొక్కప్పుడు మన కాళ్ళు కూడా కోల్పోయే పరిస్థితి కూడా చాలా మందికి ఈ కాళ్ళు కూడా తీసేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇది రక్తనాళాలను బాగా హానిపరుస్తుంది. సో షుగర్ వ్యాధి ఉందా లేదా తెలుసుకోవడానికి ముందు మనకి చాలామందికి నాకు ఏమీ లేదు అనుకుంటారు. కానీ అధిక దాహం, అధిక దాహం 2 ఉన్నాయి. తర్వాత మూత్రం మాటికి వస్తుందంటే అది ఒక విధమైన వార్నింగ్ ఇస్తుంది మనకి. నేను మీ దగ్గర ఉన్నాను, మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షలు జరిపించుకొని వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెట్టండి అని. మనకి చాలా మంచి మందులు ఉన్నాయి, మాత్రలు ఉన్నాయి, ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఉన్నాయి. మీరు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా వైద్యం చేస్తే మీరు ఆల్మోస్ట్ అందరిలాగే ఏ ఇబ్బందులు లేకుండా జీవితాంతం బాగా ఉండొచ్చు. నమస్తే.